బాహుబలి ది ఎపిక్ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పార్ట్లు కలిపి రిలీజ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. అసలు పుష్ప 2 పార్ట్స్ కలిపి రిలీజ్ చేయడం సాధ్యమో కాదో చూద్దాం. పుష్ప 1 రన్ టైం 2 గంటల 59 నిమిషాలు అయితే పుష్ప 2 రన్ టైం థియేటర్స్ లో 3 గంటల 21 నిమిషాలు, అదే నెట్ఫ్లిక్స్ లో అయితే 3 గంటల 44 నిమిషాలుగా ఉంది. అంటే 2 పార్ట్ల రన్ టైం కలిపి దాదాపు 7 గంటలు. ఈ 7 గంటల సినిమాని 3 లేదా 3.5 గంటల సినిమాగా తీసుకురావడం సుకుమార్ అండ్ టీమ్ కి కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే డైరెక్టర్ సుకుమార్ ప్రతి సీన్ ని చాలా ప్రేమగా శ్రద్ధగా తెరకెక్కిస్తాడు. తను తెరకెక్కించిన సీన్స్ ని ఎడిట్ చేయడానికి ఒక పట్టాను ఒప్పుకోడు. దానికి ఉదాహరణ పుష్ప 2నే. పుష్ప 2 రన్ టైం అంత ఎక్కువగా ఉండడానికి కారణం సుకుమార్ కాంప్రమైజ్ కాకపోవడమే. అలానే పుష్పలో సాంగ్స్ తీసేయడానికి వీలుండదు. ఎందుకంటే పుష్ప 1 పుష్ప 2 సక్సెస్ లో సాంగ్స్ దే కీలక పాత్ర. అదే విధంగా ఏ ఎపిసోడ్ అయినా లేపేయడానికి కూడా మాక్సిమం వీలుండదు. కనుక దీనిని 3 గంటల సినిమాగా మలచడం కొంచెం కష్టమైన టాస్కే. అందులోనూ పుష్ప 1 పుష్ప 2 బాహుబలిలా ఒకే కథలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా సాగుతాయి. పాత్రలు కామన్గా ఉన్న సినిమాలు వేరు వేరు ఫ్లేవర్స్ లో సాగుతాయి. సినిమాలో కొన్ని పాత్రలకి కథకి కూడా కంక్లూజన్ ఉండదు. సో ఈ రెండు ఒకే కథగా అంత ఫీల్ రాకపోవచ్చు. అంతేకాక పుష్ప 2 1 year బ్యాక్ రిలీజ్ అయ్యి ఇంకా జనాల్లోనే ఉంది. అప్పుడే 2 కథల్ని కలిపి రిలీజ్ చేస్తే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బాహుబలిలానే కొన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి మేకర్స్ ఏ డెసిషన్ తీసుకుంటారు. అయినా పుష్ప 1 పుష్ప 2లు పూర్తి సన్నివేశాలతో విడివిడిగా చూస్తేనే చాలా బాగుంటాయి. ఈ సినిమాలలో ఏ సన్నివేశం అయినా ఏ పాట అయినా ఎడిటింగ్ లో పోతే డైరెక్టర్ సుకుమారే కాదు, అల్లు అభిమానులు పుష్ప అభిమానులు కూడా తట్టుకోలేరు. పుష్ప 1 2లను కలిపి ఒక సినిమాగా తీసుకురావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.